నమస్కారం న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయనగరం డీసీజీబీ చైర్మన్గా పదవికి ఎన్నికైన కిమిడి నాగార్జునకు అభినందనల వెల్లువ. పార్టీ అభివృద్ధే లక్ష్యమని వెల్లడించిన నాగార్జున. పారదర్శక సేవలు అందించే విధంగా మహిళా అవకాశం యాప్ రూపకల్పన. జిల్లా కలెక్టర్ ఆడిటోరియంలో యాప్పై మెప్మా అవగాహన సదస్సు. ఘనంగా మహాత్మా బసవేశ్వర జయంతి కార్యక్రమం. మహాత్ముల జీవితాలను యువత ఆదర్శంగా తీసుకోవాలన్న కలెక్టర్ అంబేద్కర్. విశాఖపట్నం జిల్లా భీమిలి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయ ప్రతినిధులు ఆయనకు ఘన స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి మజ్జి శ్రీనివాసరావు తన కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు మజ్జి సిరిసహస్రతో కలిసి భీమిలిపట్నం సౌమ్యగిరిపై వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ మేరకు మెట్ల మార్గం ద్వారా ఆలయాన్ని చేరుకున్న ఇరువురికి ఆలయ కమిటీ ఘనస్వాగతం పలికింది. అనంతరం అక్షయ తృతీయ సందర్భంగా స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భీమిలి సీనియర్ నాయకులు పెదబాబు, భీమిలి ఎంపీపీ వాసురాజు, వైఎస్ ఎంపీపీ బోని బంగారునాయుడు, వార్డు మెంబర్స్, వార్డు ప్రెసిడెంట్స్, వివిధ అనుబంధ విభాగాల నాయకులు, వైసీపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు డీసీసీబీ చైర్మన్గా అవకాశం కల్పించడం ఆనందంగా ఉందని టీడీపీ జిల్లా అధ్యక్షులు కిమిడి నాగార్జున తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యాలయం అశోక్ బంగ్లాలో కూటమి శ్రేణులు ఆయనను సత్కరించాయి. విజయనగరం జిల్లా కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో కూటమి శ్రేణులు నూతనంగా డీసీసీబీ చైర్మన్గా ఎన్నికైన కిమిడి నాగార్జునను సత్కరించారు. ముందుగా ఆయన పైడితల్లి అమ్మవారి ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కిమిడి నాగార్జున మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు డీసీసీబీ చైర్మన్గా అవకాశం కల్పించడం ఆనందంగా ఉందని కిమిడి నాగార్జున తెలిపారు. గత 6-7 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కార్యకర్తల సంక్షేమం దిశగానే తన అడుగులు పడ్డాయని చెప్పారు. భవిష్యత్తులోనూ పార్టీ కోసం మహర్నిశలు శ్రమిస్తానని, అన్ని వేళలా వెన్నంటే ఉంటున్న శ్రేణులకు అండగా నిలుస్తానని తెలిపారు. డీసీసీబీ చైర్మన్ గా తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్లకు రుణపడి ఉంటానని తెలిపారు. కాగా జిల్లాలో కీలకమైన నామినేటెడ్ పదవి దక్కించుకున్న నాగార్జునకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ జిల్లా కార్యాలయం అశోక్ బంగ్లాలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనను సాలువాతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఐవీపీ రాజు, కొండపల్లి కొండలరావు, కొండపల్లి భాస్కర్ నాయుడు, పతివాడ అప్పలనారాయణ, అల్లు విజయకుమార్, ప్రసాదుల ప్రసాద్, ఆల్తి బంగారుబాబు, కంది మురళీనాయుడు, చిల్ల పద్మ, చీకటి సుహాసిని, పతివాడ విద్యాసాగర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. మొన్నటి రోజున ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి విజయనగరం జిల్లా డీసీసీబీ చైర్మన్గా నియమిస్తూ ప్రకటన చేయడం అనేది నాకు ఆనందం కలిగించింది. నేను పార్టీ మనిషిని, నేను కార్యకర్తల మనిషిని. ఎక్కడో ఉంటూ ఏదో చేసుకునేదానికన్నా కూడా నలుగురిలో ఉంటూ సమాజానికి మంచి చేయాలి అనుకునే వ్యక్తిని. గత 6-7 సంవత్సరాలుగా కూడా నా సమయాన్ని, నా శక్తిని పార్టీ కోసమే ఖర్చు చేయడం అనేది జరిగింది. అది నాకు ఆనందాన్ని కూడా ఇచ్చింది. మరి ఈ రోజున వచ్చిన ఈ పదవి ఏదైతే ఉందో దీన్ని నేను నా తొలి అడుగుగా భావిస్తున్నాను. జిల్లాలో ఉన్న రైతాంగం అందరికీ కూడా ఈ వ్యవస్థ సహాయపడేలాగా దీన్ని ముందుకు నడిపిస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అవకాశం ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ, సీనియర్ నాయకులు, పాలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతిరాజు గారికి, అదే రకంగా ఇంకొక సీనియర్ నాయకులు కళా వెంకట్రావు గారికి, మన మంత్రి గారు కొండపల్లి శ్రీనివాస్ గారికి, అదే రకంగా జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలందరికీ కూడా ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన హరిహర ముకుంద పండ అనే శ్రీవారి భక్తుడు తనకున్న 100 ఎకరాల ఎస్టేట్లో వెంకటేశ్వర ఆలయాన్ని నిర్మించి తన భక్తిని చాటుకున్నాడు. ఆలయాన్ని నిర్మించడానికి సుమారు 5 సంవత్సరాలు పట్టగా బుధవారం నుంచి స్వామివారి దర్శనాన్ని భక్తులకు కల్పించారు. తిరుపతి దర్శనానికి వెళ్తే ఆ కలియుగ వెంకటేశ్వరుని దర్శనం కాలేదనే బాధతో శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన హరిహర ముకుంద పండ అనే వృద్ధుడు తనకున్న 100 ఎకరాల ఎస్టేట్లో సుమారు 10 ఎకరాల స్థలంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని తలపించే విధంగా కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మాణం చేపట్టారు. ఆలయ నిర్మాణానికి సుమారు 5 సంవత్సరాలు పట్టగా బుధవారం శ్రీదేవి భూదేవి సమేత విజయ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం వేద పండితుల మంత్రోచ్చారణలతో అంగరంగ వైభవంగా జరిగింది. విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు హాజరై అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వరుణ్ణి దర్శించుకోగా ఆలయ ప్రాంగణమంతా గోవిందనామ స్మరణలతో మారుమోగింది. నేటి నుండి భక్తుల సందర్శనకు శ్రీకారం చుట్టగా సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు ఉండే విధంగా ప్రత్యేక గదులతో పాటు వివాహాలు జరుపుకునేందుకు కళ్యాణ మండపం లాంటి అనేక వసతులు ఏర్పాటు చేస్తున్నారు. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మించిన ఈ ఆలయం రానున్న రోజుల్లో సందర్శకుల తాకిడితో పలాస ఓ పర్యాటక ప్రదేశంగా మారనున్నట్లు భక్తులు భావిస్తున్నారు. సంకిలి ఈఐడి ప్యారీ చక్కెర కర్మాగారాన్ని సమిష్టిగా కాపాడుకోవాలంటూ వైసీపీ నాయకులు చెరుకు రైతులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఉంగరాడమెట్ట వద్ద కర్మాగారం పరిధిలో ఉన్న 8 మండలాల చెరుకు రైతులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. విజయనగరం జిల్లా ఉంగరాడమెట్ట గ్రామం వద్ద సంకిలి ఈఐడి ప్యారీ చక్కెర కర్మాగారం పరిధిలో ఉన్న 8 మండలాల చెరుకు రైతులతో వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరుకు రైతులంతా ఐక్యంగా ముందుకు వచ్చి జేఏసీ ఏర్పాటు చేసుకుని యాజమాన్యంతో చర్చలు జరిపేందుకు కార్యాచరణ రూపొందించాలని పిలుపునిచ్చారు. అన్ని వేళలా రైతులకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని, రైతుల హక్కులపై పోరాటాలు చేపట్టడానికి వెనుకాడబోమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాజం వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ తలే రాజేష్, ఇతర నాయకులు, రైతులు పాల్గొన్నారు. పొదుపు సంఘాల మహిళలకు పారదర్శకమైన సేవలు, కాగితరహిత కార్యకలాపాలు అందించేందుకు మహిళా అవకాశం యాప్ ఎంతో ఉపయోగపడుతుందని మెప్మా పీడీ జీవి చిట్టిరాజు అన్నారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్ ఆడిటోరియంలో అవగాహన సదస్సు నిర్వహించారు.
విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో మెప్మా అధికారులు మహిళా అవకాశం యాప్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మెప్మా పీడీ జీవి చిట్టిరాజు మాట్లాడుతూ మహిళా అవకాశం యాప్ ద్వారా చరవాణులు, ట్యాబ్ల ద్వారా అన్ని రకాల ప్రక్రియలు నిర్వహించేందుకు అవకాశం ఉందని తెలిపారు. రుణాల మంజూరు, చెల్లింపులు, ఆడిటింగ్, ఇతర లావాదేవీలను యాప్ ద్వారా చేపట్టవచ్చని పేర్కొన్నారు. పొదుపు సంఘాల మహిళలకు పారదర్శకమైన సేవలు, కాగితరహిత కార్యకలాపాలు అందించేందుకు మహిళా యాప్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా ఏవో శ్రీనివాసరావు, సాంకేతిక నిపుణులు ఐబీ, జి రాము, ఎం కృష్ణ, డిఆర్పి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మహనీయుల జీవితాలను అధ్యయనం చేసి వారి గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరారు. బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో మహాత్మా బసవేశ్వర జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం మహాత్మా బసవేశ్వర జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జిల్లా యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ అంబేద్కర్ బసవేశ్వరుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహానుభావుల త్యాగం, గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకుని చైతన్యవంతం కావాల్సిన అవసరం ఉందన్నారు. దీనికోసం మహనీయుల వర్ధంతులను, జయంతులను ప్రభుత్వం నిర్వహిస్తోందని చెప్పారు. మహాత్మా బసవేశ్వరుడు 12వ శతాబ్దంలోనే సామాజిక న్యాయం కోసం పాటుపడ్డారని కొనియాడారు. సమాజంలో కుల వ్యవస్థ, వర్ణ భేదాలను, లింగ వివక్షతను వ్యతిరేకించి లింగాయత ధర్మాన్ని స్థాపించారని చెప్పారు. అప్పట్లోనే సామాజిక చైతన్యం కోసం కృషి చేసిన బసవేశ్వరుడు తదనంతర కాలంలో ఎంతో మంది చైతన్యకారులకు స్ఫూర్తినిచ్చారని అన్నారు. సెట్విజ్ ఇన్ఛార్జ్ సీఈఓ సోమేశ్వరరావు మాట్లాడుతూ బసవేశ్వరుని జీవిత చరిత్రను వివరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఎస్ శ్రీనివాసమూర్తి, టూరిజం అధికారి కుమారస్వామి, సెట్విజ్ సీఈఓ బివి సత్యనారాయణ, డిపిఓ టి వెంకటేశ్వరరావు, జేడీఏ తారక రామారావు, కలెక్టరేట్ ఏవో దేవప్రసాద్, ఇతర నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ మహాత్మా బసవేశ్వర గారి జయంతిని జరుపుకోమని మనకి అధికారుల ఆదేశాలు కూడా దాని ద్వారా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. మీకు గతంలో చాలాసార్లు కూడా నేను చెప్పడం జరిగింది. ఎంతోమంది మహానుభావుల యొక్క జయంతుల్ని, వర్ధంతుల్ని మనం స్మరించుకోవడం కోసం ప్రభుత్వం వారు వీటిని అధికారికంగా కార్యక్రమాలు చేపట్టమని తెలియజేయడం, తద్వారా మనం కూడా జిల్లా స్థాయిలో వీటిని మనం జరుపుకోవడం జరుగుతుంది. ఈ మహాత్మా బసవేశ్వర గారి గురించి క్లియర్గా, సుదీర్ఘంగా సిఇఓ సెక్రటరీ గారు మీకు చెప్పడం జరిగింది. ఈయన కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఒక సామాజిక కార్యకర్తగా, సామాజిక ఉద్యమ వ్యక్తిగా, ఒక రచయితగా ఎన్నో సేవల్ని ఈ దేశానికి అందించడం జరిగింది. కర్ణాటక చెందిన వ్యక్తి అయినప్పటికీ అతని యొక్క రచనతో అవనివ్వండి, అతని యొక్క కార్యక్రమాలతో అవనివ్వండి, ఎన్నో అంశాల్లో దేశంలో ఒక చైతన్యం లాంటిది కానివ్వండి, దేశంలో ఒక సామాజిక ఉద్యమానికి కానివ్వండి, ఆయన ఆ రోజే అడుగువేయడం జరిగింది. దాన్ని ఆదర్శంగా తీసుకున్న ఉద్దేశంతోనే అతని యొక్క జీవితాన్ని స్మరించుకోమని ప్రభుత్వం వారు ఈ విధమైన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కానీ దురదృష్టకర విషయం ఏంటంటే, ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మనకు వీళ్ళ గురించి అసలు ఏం మాత్రం తెలియదు. మాకు కూడా ఒకసారి ఎన్నో పెడతారు ఫాలోలో పెట్టి, ఇది చదువుకుంటాం, ఇది ఫాలోలో చదువుకుంటాం మేము ఆ జీవిత చరిత్ర గురించి. అందుకే ప్రభుత్వాల ఉద్దేశం ఏంటంటే, ఇటువంటి మహానుభావులను మనం మర్చిపోకూడదు, వారి గురించి మనం తెలుసుకోవాలి. తెలుసుకుని వారు చేసిన కార్యక్రమాల నుంచి మనం ఎంతవరకు మనం చైతన్యం అవుతాం, ఎంతవరకు వాటిని ఆశించగలుగుతాం అన్న విషయాన్ని తెలియజేయడం కోసం ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దయచేసి అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇటువంటి మహానుభావుల యొక్క జీవితాన్ని మనం ముందుగానే తెలుసుకుందాం, వారిని ఆచరించడం, అలాగే మన నెక్స్ట్ జనరేషన్ కూడా దీన్ని అందించే విధంగా మనం కార్యక్రమాలు చేపట్టబడే అవసరాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ఇప్పుడు కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే
శుభప్రదమని పెద్దలు మాట. అదే బంగారం జీ జ్యువెలర్స్ లో కొంటే శుభం సౌభాగ్యం అని నేటి మాట. ఇప్పుడు జీ జ్యువెలర్స్ లో మీకు నచ్చిన బంగారం ఆభరణాలు కొనుగోలు చేయండి. తరుగు లేదు, మజూరీ లేదు, జీఎస్టీ లేదు. అంతేకాకుండా ప్రతి గ్రాము బంగారంపై 2 గ్రాములు వెండి ఉచితంగా పొందండి. ఏ బంగారు ఆభరణాలైనా 24 క్యారెట్స్ బులియన్ మార్కెట్ లైవ్ రేటు చెల్లించి ఈ ఆఫర్ ని పొందండి. ఏప్రిల్ 1వ తేదీ నుండి ఏప్రిల్ 30వ తేదీ వరకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. మరెందుకు ఆలస్యం, విచేయండి. జీ జ్యువెలర్స్, జగన్నాథ స్వామి గుడి ఎదురుగా, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. గత ప్రభుత్వ తప్పిదాల వల్లనే సింహాచలంలో అత్యంత దురదృష్ట ఘటన జరిగిందని తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు. బుధవారం తన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింహాచలంలో జరిగిన ఘటన అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ మేరకు సింహాచలం ఘటనకు గల కారణాలను వివరించారు. ముగ్గురు హాస్పిటల్కి చేరిపోయారు ఈ దుర్ఘటనలో. సో దీనికి మొదటి అప్రోచ్ మానవత్వ అప్రోచ్ ఉండాలి. నెక్స్ట్ ఇంజనీరింగ్లో ఏదైనా లోటులు ఉంటే, అడ్మినిస్ట్రేషన్లో ఏదైనా లోటులు ఉంటే అది తెలుసుకుని రీజనబుల్ టైం కరెక్టివ్ మెజర్స్ తీసుకోవడం మంచిది. భవిష్యత్ మొదట చూసి భవిష్యత్తులో ఎప్పుడు ఇలా జరగకుండా ఉంచడం మన అందరి బాధ్యత. సో ఆ విధంగా పాజిటివ్గా ముందు వెళ్ళవలసి ఉంటుంది అని నా అభిప్రాయం. అయితే అడ్మినిస్ట్రేటివ్ లోటు కనిపిస్తే ఎందుకు వచ్చాయి? ఇప్పుడు సింహాచలం కానీ మన విజయనగరం కానీ ఈ చోట్ల చూస్తే ఇప్పుడు ఈ కట్టడాలు ఎప్పుడు శాంక్షన్ అయ్యే ప్రసాద్ స్కీమ్ ఫార్ములేట్ అయ్యి, నేను యూనియన్ మంత్రిగా ఉన్నప్పుడు క్యాబినెట్లో మొత్తం ప్రసాద్ స్కీమ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని రాష్ట్రాలకి, మన రాష్ట్రంలో 3 ప్రసాద్ స్కీమ్లో ఉన్న స్కీమ్స్ తీసుకున్నారు. ఒకటి శ్రీశైలం, ఒకటి కనకదుర్గ, ఒకటి సింహాచలం. గవర్నమెంట్ మారిన తర్వాత ఒక ఎంపీ ఒక ప్రశ్న వేసేటప్పుడు దానికి ఒక సమాధానం వచ్చింది పార్లమెంట్. ఆ ప్రసాద్ స్కీమ్లో 100% అబ్జార్ప్షన్ శ్రీశైలంలో అయింది, 100% అబ్జార్ప్షన్ కనకదుర్గలో అయింది, 0% అబ్జార్ప్షన్ సింహాచలంలో అయింది. నేను ఆశ్చర్యపడి ఆ ఈఓ గారి దగ్గర అది కూడా ఇచ్చాను, ఆన్సర్ అదంతా ఇచ్చి. ఎందుకంటే ప్రసాద్ స్కీమ్ అన్ని చోట్ల టూరిజం డిపార్ట్మెంట్ కడతా ఉన్నారు, వారి సూపర్విజన్ కిందన అవుతా ఉంది. ఇప్పుడు నాకు ఎలాగ అర్థమవుతుందంటే, ఎందైతే మనం అప్పుడు అన్నాం కనుక కొంచెం తొందరగా వర్క్ స్టార్ట్ చేస్తున్నట్టు నాకు అనిపించింది. అసలు ఇన్ని సంవత్సరాలు ఎవరు ఆర్డర్ ఇచ్చారు? ఇది విజయసాయి రెడ్డి ఇచ్చారా? ఏ చట్టంలో వారికి అధికారం ఉంది ఆపడానికి? మనకు అర్థం కాదు. ఇప్పుడు అమరావతిలో రేట్లు పెరిగినట్టు ఎస్ఎస్ఆర్ రేట్స్ సింహాచలంలో కూడా పెరిగాయి, అన్ని చోట్ల పెరిగాయి. ఎవరో బాధ్యతగా ఉంటారు. అందుకోసం అడ్మినిస్ట్రేటివ్గా ఏదైనా ఉందంటే అది ఒకసారి ఆ కోణం ఒకసారి చూడాలి. ఇంజనీరింగ్గా ఏదైనా ఉంటే ఆ కోణం చూడాలి. ఎందుకంటే ఈ అపశృతులు అది మొదట ఆ చర్యలు అలాగా తీసుకోవాలి, మానవత్వంగా చూడాలి. ఇప్పుడు మానవత్వంగా కొంత అప్రోచ్ వచ్చినట్లా ఉంది. ఇదే మన సింహాచలంలో ఆ మెట్ల పని ఎవరు ఆపమన్నారు? ఆపమంటేనే కదూ. గతంలో పాపం బ్యాంక్లో పనిచేసిన అమ్మాయి వారు అలవాటు ప్రకారంగానే ఆచారం ప్రకారం పసుపు రాసి మెట్టు పైన అలా వస్తారు. ఆనాడు ఉన్న వర్షంలో రాయలాగా వెళ్ళి తల తగిలితే పాపం పోయారు.
ఆ రోజే అన్నాం, సేఫ్టీ మెజర్స్ తీసుకోవయ్యా. అయితే ఆనాడున్న ప్రభుత్వము మనకందరికీ మినిమం దండం పెట్టాలి ఏంటి అని హాస్పిటల్ పంపించిన మంచిని తీసుకెళ్లి ముఖ్యమంత్రి చేసి మనమందరూ హాస్పిటల్ ద్వారానికి వెళ్ళి, ఇప్పుడు హాస్పిటల్లో కాలు పెట్టుకుంటే మనం బయట నుంచి ఉండి ఇవన్నీ క్యూర్ రావాలి. దానికోసం మనం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలి. ఇప్పుడు ట్రస్ట్ బోర్డ్స్ అనేసరికి జవాబారీతనంకి ఉంది. ఈ రోజు కాదు ఆ చట్టాన్ని అమలు చేయాలి, అది ఇంపార్టెంట్. ఆ రెగ్యులేటరీ రోల్ ప్లే చేయాలి. గవర్నమెంట్ కూడా ఆ రెగ్యులేటరీ రోల్ ప్లే చేయాలి. ఇప్పుడు మీకు హెరిడిటరీ ట్రస్టీస్ ఉన్న టెంపుల్స్ ఎన్ని? 27,000 టెంపుల్స్లో 184 ఆంధ్రప్రదేశ్. అంటే మిగతా చోట్ల చైర్మన్ మీరే వేస్తారు. పోన్లే ఈ 184లో ట్రస్ట్ బోర్డ్స్ మీరే పెడతారు. పారదర్శకత కోసం మీరు పెట్టిన ట్రస్ట్ బోర్డ్స్ ఆ పారదర్శకత లోపించి అది ఒక భాగం. రెండో భాగం మీరు కోర్ట్స్ రిస్టోర్ అండ్ రీహాబిలిటేట్ అని ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత కూడా పడుకున్నారేమో అని నాకు అనిపిస్తా ఉంది. ధరలు పెరుగుతాయి. ఇప్పుడు పెరగక కాదు, ఆ రోజున్న ఎస్ఎస్ఆర్ రేట్స్ ఈ రోజున్న ఎస్ఎస్ఆర్ రేట్స్ వేరే. సో మీకు దాని గురించి మనం భయపడక్కర్లేదు, అన్నీ జరగాలి కదా. లేకపోతే ఇలాగా నేను రాసాను, అందుకోసం ఆ క్వాలిటీని సాక్రిఫైస్ చేస్తున్నారు. ఏం సాక్రిఫైస్ చేస్తున్నారు అనేది ఓ స్పష్టత రాకపోతే మనకు అందరికీ ఇబ్బంది. ఇలాంటి దుర్ఘటన జరగకూడదు, భవిష్యత్తులో జరగకుండా ఉంచడం మనకు అవసరం, మనకు అందరికీ అవసరం. అది ఐఎమ్ థ్యాంక్ఫుల్. ఏంటంటే అట్లీస్ట్ మంత్రులు వెళ్ళి చూసాను, నేను చూడలే ఆ స్థలాన్ని. కొండలో లిమిటెడ్ పార్టీ, గతంలో మీకు తెలియలేంది కాదు, అదంతా జామ్ చేయడము. అలాగేం జామ్ చేయలేదు, లోపల కూడా మూవ్మెంట్ నడుస్తూ ఉంది, బయట కొండ పైన కూడా మూవ్మెంట్ నడుస్తూ ఉంది. నేను బాగానే సాఫీగా జరుగుతుంది, కళ్ళారా చూసా. అయితే ఈ అపశృతి వచ్చింది. ఎక్కడ వచ్చింది? 300 రూపాయలు క్యూలో వచ్చింది. వెంటనే వారు ఏం చేస్తారు, ఉన్న క్యూని డైవర్ట్ చేసి 1000 ఇంకో దాంట్లో పంపించారు. ఈ క్యూస్ ఆపలి. సో వారు చేయవలసింది చేశారు. భక్తులు వస్తున్నారు, న్యాచురల్. అది కింద పార్కింగ్ ఇచ్చారు, పైన అందరికీ బస్సుల్లో పంపిస్తున్నారు. సో ఇవన్నీ నీట్గానే జరుగుతూ ఉన్నాయి. కాకపోతే ఈ అపశృతులు రానికంట ఉంచడం ధర్మము, పాటించాలి. దీని నుంచి లెసన్స్ తీసుకుని పాజిటివ్గా వెళ్ళి ముందు రానికంట చెయ్యాలి. అయితే మానవత్వ దృష్టితో హాస్పిటల్ పంపించాలి. సో ఫ్యూచర్ చూడడం మంచిది, మానవత్వం అప్రోచ్ ఉండాలి. గతంలో ఉన్నట్టు కుటుంబాల్ని అలా విడిచిపెట్టకూడదు. తిరుపతిలో ఉన్న ఎక్స్గ్రేషియా ఏమి ఇచ్చారో అదే ఎక్స్గ్రేషియా. అయితే ఎక్స్గ్రేషియా అది కుటుంబానికి సహకరిస్తుంది, కానీ పోయిన జీవితాన్ని ఎవరు తీసుకురారు, ఇది ఎవరి తరం కాదు. ఇది మానవత్వంతో చేసిన పని కనుక ఇది సెంటర్ ఆఫ్ ప్రాఫిట్ రాదు. ఇంజర్డ్ పీపుల్కి 3 lakhs కూడా ఇస్తా అన్నారు. సో మనకి ఒక మానవత్వ దృష్టితో వెళ్తుంది. ఇప్పుడు పేదవాడు బ్రతికిపోవాలి,
ఎవరిని చిదగ్బాది ఆ జీవితాన్ని నాశనం చేశాడో, ముఖ్యమంత్రి నిధుల నుంచి ఆడికి 5 లక్షలు ఎక్స్గ్రేషియా ఇప్పించారో ఆడు నేరస్తుడు కూడా కాదు. ఆనాటున్న మంత్రి ఇప్పుడు కౌన్సిల్లో నాయకుడట. ఆడు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చాడు. అది మానత్వం కూడా లేక నేరస్తులకి ఇవ్వకూడదు అట. నేరస్తుడు ఎవరు? మీరందరే నేరస్తులు. నేరస్తుల్ని ఎలా సపోర్ట్ చేశారో మనం అందరు చూస్తూనే ఉన్నాం. అవన్నీ వెళ్ళక్కర్లేదు. మన మానత్వం అప్రోచ్ మనకు రావాలి. ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తు ఆనందంగా రావాలని మనం కోరుతా ఉన్నాం. అందరికీ అలా చెయ్యాలి. స్కేప్ గోట్స్ కోసం వెతికితే దానివల్ల వచ్చేది ఏమీ విక్టిమ్స్ వెతకడం కాకూడదు. ఎవరి బాధ్యత వాడిని వదిలిపెట్టకూడదు. నిర్లక్ష్యన అది బయట తేలాలా? ఇప్పుడు ఒకరి నిర్లక్ష్యం. ఇప్పుడు ప్రసాద్ స్కీమ్ చూస్తే ఎన్ని సంవత్సరాలు ఎవరు ఆర్డర్ ఇచ్చారండి ప్రసాద్ స్కీమ్ ఆపమని? ఫోన్లే నువ్వు ఆపావు. కోర్ట్స్ ఇచ్చారు కదా రీహాబిలిటేట్ నుంచి. ఏం చేసావు? అది రీహాబిలిటేట్ చేసేదని కోర్ట్స్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత హైకోర్టు రిస్టోర్ అండ్ రీహాబిలిటేట్. ఇప్పుడు మనకి ఈ స్కీమ్స్ అయిపోయి ఉంటే భక్తులకి సౌకర్యాలు పెరుగుతాయి. అందుకోసం ఈ స్కీమ్స్ పెట్టాం. మీ భక్తుల పైన ఎందుకు ఇంత కోపం నాకు అర్థం కాదు. మీరు ఆపి కూర్చున్నారు. పోన్లే, నేను అక్కడి నుంచి ఆ ఆన్సర్ పార్లమెంట్లో వచ్చేసరికి నేను ఆశ్చర్యపడి, ఏంటి పార్లమెంట్లో కూడా ఇలాంటి ఆన్సర్ వచ్చింది, మీరు రెస్పాండ్ అవ్వండి అంటే పని ప్రారంభించారు. పని ప్రారంభిస్తే మేమేమనుకుంటాము, బెటర్ టు గెట్ అప్ లేట్ దెన్ నెవర్. అయితే ఇప్పుడు వారు ఇంజనీరింగ్ తరఫున ఒకరిని ఎంక్వైరీలో యాంగిల్స్ పెట్టినట్లా ఉంది కొన్ని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విజయనగరం డీసీసీబీ చైర్మన్ గా ఎన్నికైన కిమిడి నాగార్జునకు అభినందనల వెల్లువ. పార్టీ అభివృద్ధే లక్ష్యమని వెల్లడించిన నాగార్జున. పారదర్శక సేవలు అందించే విధంగా మహిళా అవకాశం యాప్ రూపకల్పన. జిల్లా కలెక్టర్ ఆడిటోరియంలో యాప్పై మెప్మా అవగాహన సదస్సు. ఘనంగా మహాత్మా బసవేశ్వర జయంతి కార్యక్రమం. మహాత్ముల జీవితాలను యువత ఆదర్శంగా తీసుకోవాలన్న కలెక్టర్ అంబేద్కర్. ఎంఎం న్యూస్ సమాప్తం. నమస్కారం.